ఊరు వీధులు శుభ్రంగా ఉంచుకోవడమే అభివృద్ధికి సూచిక అని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులతో కలిసి రోడ్లపై చెత్త ఊడ్చారు. పరిసరాలు పరిశుభ్రతపై జిల్లా కలెక్టర్తో సహా అందరూ ప్రతిజ్ఞ చేశారు. మహిళలు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం కూడా సమాజ సేవ చేసినట్లేనన్నారు. గత ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని మంత్రి స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధి లక్ష్యంగా కూటమి సర్కార్ పనిచేస్తుందని మంత్రి స్వామి అన్నారు. లోకేష్ యువగలం పాదయాత్రను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ప్రజలు రాకుండా ఆంక్షలు విధించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా లోకేష్ యువగలం ప్రకాశం జిల్లాలో ప్రకాశించేలా కష్టపడ్డారని మంత్రి అన్నారు. మోదీ పాలనలో దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని బీజేపీ నేత వల్లూరి జయప్రకాష్ అన్నారు. ఏకతత్వ మానవతా కార్యక్రమంలో ఆయన 2 రోజుల పాటు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను గుర్తు చేసుకున్నామని తెలిపారు. బీజేపీ అవే సిద్ధాంతాలతో ముందుకు సాగుతుందన్నారు. భూముల రీసర్వే విషయంలో చంద్రబాబుది నిర్మోహమాటంగా క్రెడిట్ చోరీ అని వైసీపీ నెల్లిమర్ల సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. రీసర్వే ప్రక్రియకు బీజం వేసినది గత ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇదంతా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో పీడీఎస్యూ జెండా ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఐవి రమణారావు, రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై వివక్ష చూపిస్తుందని వారు ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా చిన్నౌటుపల్లిలో 171.2 కేజీల గంజాయి పట్టుబడిందని ఎస్పీ విద్యాసాగర్ రావు తెలిపారు. గంజాయి మాదక ద్రవ్యాల బారిన పడి యువత జీవితాలను నిర్వీర్యం చేసుకోవద్దని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చీమకుర్తి వెంకటేశ్వర్లు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ప్రారంభించారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని సత్య అన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరొకరికి రక్తదానం చేయాలని సూచించారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున పరిహారం అందజేశారు. మిగిలిన వారు సైతం లొంగిపోవాలని సిపి అంబర్ కిషోర్ ఝా కోరారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ప్రతిఫలాలు అందిస్తామని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో తమకు ప్రత్యేక వార్డు కావాలని డబుల్ బెడ్రూమ్ వాసులు కోర్టును ఆశ్రయించారు. తమవి సుమారు 1500 ఓట్లు ఉన్నాయని తెలిపారు. తమ ఓట్లు 11 వార్డులో ఉండడంతో ఎవరితో పని చేయించుకోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కంచుకోట యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కేజీబీవీ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినులకు స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల బాలికలు చదువులో ముందుండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా యూత్ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ జలవిహార్ లో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ్, జాయింట్ సిపి జోయల్ డేవిస్ హాజరయ్యారు. 300 బైక్ల భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. యువత బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రమాదాలను తగ్గించాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో విషాదం చోటు చేసుకుంది. బైక్ ను ఐచర్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన భర్త నరసింహప్పను స్థానికులు హుటాహుటిన హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా తాళ్లకెరలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలను పగలగొట్టి సుమారు 6 తులాల బంగారు ఆభరణాలు 35,000 దోచుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మార్కాపురం జిల్లా గొల్లపల్లి జాతీయ రహదారిపై కారును టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. త్రిపురాంతకంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మచిలీపట్నంలోని 14వ డివిజన్లో గుర్తు తెలియని దుండగులు బైక్ చోరీ చేశారు. వాణి హాట్ అండ్ స్పైసీ ముందు పార్క్ చేసినటువంటి ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో విషాదం చోటు చేసుకుంది. టీచర్స్ కాలనీలోని నిజాం సాగర్ కెనాల్లో 2 పిల్లలు పడిపోయారు. బాలిక మృతి చెందగా అన్నను స్థానికులు రక్షించారు. కెనాల్ కట్టకు ఇరువైపులా సైడ్ వాల్ నిర్మించాలంటూ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. పోతాయిలంకకు చెందిన నందేపు యేసుబాబు అనే వ్యక్తి కామయ్యకోడు మంచినీటి చెరువులో పడి మృతి చెందాడు. చెరువుకు చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడం వల్ల ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. కామారెడ్డి జిల్లా ఫరీద్పేటలో పట్టపగలే దుండగులు బరితెగించారు. నివాసంలో చొరబడి భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బీరువా తాళాలను పగలగొట్టి అందులో భద్రపరిచిన సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండిని చోరీ చేశారు. పోలీసులు వివరాలు సేకరించి దుండగులను గుర్తించేందుకు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ మహేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాలకు చేస్తున్న ఏర్పాట్ల గురించి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అంతర్వేది ఉత్సవాలకు హాజరయ్యేది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.